ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానీ, మన అన్న క్యాంటీన్ ఓపెన్ చేసే కార్యక్రమాలు కానీ, లేకపోతే మనకి భూ చట్టం అని పెట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు గత ప్రభుత్వంలో. ఎక్కడన్నా భూమి ఉండి ఏదైనా ఆన్లైన్లో మారిపోతే కనుక దాన్ని మళ్ళీ అప్లై చేయాలంటే కొత్త చట్టాలు తీసుకొచ్చి జనాన్ని భయభ్రాంతులు చేశారనమాట. అది అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూ చట్టాన్ని రద్దు చేయటం కానీ ఇవన్నీ చేశారు. ఇందాక 1-2 సమస్యలు ఉన్నాయని చెప్పారు. మన తక్కలపాడు రైతులు కొంతమంది కలిశారు. ఆ తక్కలపాడు రైతులకు సంబంధించిన భూములు ఎప్పటి నుంచో చేసుకుంటా ఉన్నాము, మాకు పట్టాలు రావట్లేదు అన్నారు. వాటిని కూడా ఆర్డీఓ గారు ఇక్కడే ఉన్నారు. ఆర్డీఓ గారిని కూడా ప్రతి వారానికి ఓ రోజు మండల ఆఫీసులో వచ్చే ముందు రోజు పేపర్ ప్రకటన చేయండి. ఏదన్నా రెవెన్యూ సమస్యలు ఉంటే, ఎక్కువ సమస్యలు 190 మంది ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్న సమస్యలు ఏంటంటే రెవెన్యూకి సంబంధించిన సమస్యలు. వాటిని తక్షణమే ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ పోతే కనుక 100-50% మాత్రం చిన్న చిన్న సమస్యల వల్ల అవుతూ ఉంటుంటాయి.